జీవితంలో ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారా? అయితే నేను చెప్పిన ఈ 3 పనులు చేయండి, ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. అందులో నెంబర్ 1, ఎవ్వరి దగ్గర ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీరు అవతల వాళ్ళకి హెల్ప్ చేసి ఏదో ఒక రోజు నాకు హెల్ప్ చేస్తాడులే అని పొరపాటును కూడా అనుకోకండి. మీకు చెయ్యాలి అనిపిస్తే మనస్ఫూర్తిగా చెయ్యండి, అంతేకాని ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకండి. అలాగే నెంబర్ 2, మీకు సాధ్యమైనంత వరకు, మీకు వీలైనంత వరకు అందరికీ దూరంగా ఉండటానికే ప్రయత్నించండి. అంటే ప్రతి ఒక్కరితో మరీ వెడంగా ఉండమని కాదు, సాధ్యమైనంత వరకు సింగిల్గా ఉండటానికే ట్రై చేయండి. ఇక నెంబర్ 3, ఇది కొంచెం కష్టమే, కానీ ఇలా చేస్తే మాత్రం మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. జీవితంలో ఒంటరిగా బ్రతకటాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే మాత్రం మీరు చాలా డేరింగ్ డాషింగ్ పర్సన్గా తయారవుతారు. ఇలా బ్రతకటం సమాజంలో కష్టం కదా అనుకుంటే ప్రశాంతతను, హ్యాపీనెస్ని కొంచెం దూరం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే మీరు నడుచుకుంటాను అంటే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. కానీ అసలైన ప్రశాంతత, అసలైన హ్యాపీనెస్ కావాలి అంటే మాత్రం ఒంటరిగా బ్రతికినంత ఇంకా దేనిలోనూ రాదండి.